లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ ముగిసింది. ఈ విడతలో 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తంగా 61.76% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80.06% నమోదు కాగా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 54.03% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 58.03% ఓట్లు పోలాయి. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్ జిల్లాలో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 6 గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలుండగా 6వ దశతో కలిపి ఇప్పటి వరకు 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. జూన్ 1న చివరిదైన 7వ దశతో పోలింగ్ ప్రక్రియకు తెరపడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ ముగిసింది. ఈ విడతలో 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తంగా 61.76% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80.06% నమోదు కాగా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 54.03% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 58.03% ఓట్లు పోలయ్యాయి. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్ జిల్లాలో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 6 గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలుండగా 6వ దశతో కలిపి ఇప్పటి వరకు 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. జూన్ 1న చివరిదైన 7వ దశతో పోలింగ్ ప్రక్రియకు తెరపడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. अभी वोट किए हैं तो आप देख रहे हैं कि मैं इस बूथ में फर्स्ट मेल वोटर हूं। अब ये मतदान जो होता है हम तो चाहते हैं कि भारी संख्या में आज वोट पड़े, क्योंकि ये देश के लिए एक बहुत बड़ा निर्णय का समय है और मुझे पूरा विश्वास